నిజాం కళాశాలలో జరుగుతున్న భాజపా తెదేపా బహిరంగ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రోజు యువకులు నడుము కడితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ ఈ తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వ తూటాకు బలైంది శృతి విద్యాసాగర్. నిన్నగాక మొన్న నిజామాబాద్ లో ఆర్మూరు ఎమ్మెల్యేకు ఎన్నికలలో వ్యతిరేకంగా తను తప్పుడు అఫిడవిట్ ప్రకటిస్తే ఎన్నికలలో కేసు వేసి హైకోర్టులో అతనికి అనర్హత వేటు వేయించడానికి సిద్ధమైతే ఒక దళిత బిడ్డ తలారి సత్యంను టిప్పర్ పెట్టి నడి బజార్లో తొక్కించి చంపించిన ప్రభుత్వం, పాశవిక ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది. కానీ ఎందుకో మరి మా దళిత బిడ్డలు దళిత సంఘాల నుంచి మానవ హక్కుల సంఘాల వరకు తలారి సత్యంను నడి బజార్లో ఆర్మూర్ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో టిప్పర్ పెట్టి తొక్కిస్తే కూడా ఒక్క టీవీ ఛానల్ ఒక్క పేపర్ కూడా రాయడానికి ముందుకు వస్తలేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుంది, ఎలాంటి అరాచకవాది ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఎలాంటి నియంత పాలన సాగుతుందో ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంలో ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో ఇక చంద్రశేఖరరావు గారి గురించి ఒక నిమిషం చెప్పక తప్పదు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంబడే అక్బరుద్దీన్ ఓవైసీ ఆయనకు ఒక ఆదేశం ఇచ్చాడు. ఏందయ్యా అంటే ట్యాంకు బండులో గణేష్ నిమజ్జనాన్ని చేయనీయొద్దు. ఆయన ఎంబడే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఈ ట్యాంకు బండులో ఉన్న నీళ్ళన్ని తీసేసి కొబ్బరి నీళ్ళలాకటి నీళ్ళని తెస్తా, ఇక్కడ వినాయకుల నిమజ్జనం చేయడానికి లేదు, ఇందిరా పార్కులో గుంత దవ్వుతా, ఆ గుంతలో పోయి వినాయకుల నిమజ్జనం చేసుకోండి అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలను అమలు చేసే ప్రయత్నం చేసిండు. కానీ మేమందరం అడ్డుకున్నాం. బరాబర్ ఏ ట్యాంక్ బండులో అయితే గతంలో వినాయక నిమజ్జనం జరిగిందో బరాబర్ అక్కడనే వినాయక నిమజ్జనం చేసి తీరుతామని చెప్పి ఈ ముఖ్యమంత్రికి సవాలు విసిరి వినాయక నిమజ్జనాన్ని మేము అక్కడ చేపించినాం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దానికోసం కృషి చేశారు. ఇక అది అయిపోయింది. ట్యాంక్ బండు పక్కన 100 అంతస్తుల బంగ్లాలు కడతా అన్నాడు, సచివాలయాన్ని కూలగొడతా అన్నాడు, ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మిస్తా అన్నాడు. అదే విధంగా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఉస్మానియా యూనివర్సిటీలో కడతా అన్నాడు, ఫ్లైఓవర్లు కడతా అన్నాడు, స్కై స్కేపర్స్ కడతా అన్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా చేయలే. శివరాకర్కి రవీంద్ర భారతిని కూడా కూలగొట్టి అక్కడేదో కడతా అని 3D బొమ్మలు చూపించిండు. ఇవి చంద్రశేఖరరావు గారు 20 నెలలలో మనకిచ్చిన హామీలు, ఈ హైదరాబాద్ నగరానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి దానికైనా పునాది రాయబడ్డదా? ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి. ఇక ఆయన హామీలు ఇట్లుంటే ఇక ఆయన కొడుకు బయలుదేరిండు, తండ్రికి తగ్గ కొడుకు. ఇక ఆయన బయలుదేరి ఐటీ సంస్థలను అన్ని మేమే తెచ్చినామని మా నాయకుడు తెచ్చిన గూగుల్ దగ్గరకు పోయి సత్యనారాయణలతో ఫోటో దిగి మైక్రోసాఫ్ట్ దగ్గరకు పోయి అవన్నీ ఆయనే తెచ్చినట్టు భ్రమలు కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడే మిత్రుడు ఇస్తున్నాడు, హైదరాబాద్లో గాలిపటాలు కూడా ఎగరేయడానికి లేదని ఉత్తర్వులు ఇచ్చిందంట. ఇది ఏం ప్రభుత్వము, ఏం ఆదేశాలు ఇస్తుర్రో, ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కాలే. ఇక ఇది మళ్ళా ఇక ఆయన కేటీఆర్ ఇక నిన్న మన ఏ సందులు చూసినా ఆయన్నే తిరుగుతున్నాడు. నిన్న ఎల్బీ నగర్లో మీటింగ్ అయింది, ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల కండువా కప్తా అని. ఆడ ఎంతమంది వచ్చిరాయంటే మన మీటింగ్లో బఠానీలు అమ్ముకునేటోళ్ళు, పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో గంతమంది ఆడ ఎల్బీ నగర్లో మీటింగ్ ఉంది, కేటీఆర్ మీటింగ్లో. ఆయన ఇవాళ ఒకే ఒక్క మాట చెప్పిండు, 100 సీట్లు గెలుస్తాం గ్రేటర్ హైదరాబాద్లో, లేకపోతే గాన మంత్రి పదవికి రాజీనామా చేస్తా, మీరు ఒకవేళ 100 గెలిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అని నిన్న సవాలు విసిరిండు. నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా, ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్ళిపోతా, నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. నేదన్నా మాట్లాడి తర్వాత ఇది జోక్ అంటాడు ఆయన. మరి ఆయన జోకర్ని అనుకుంటుండో నాకు అర్థమైతలేదు. సర్కస్ లో ఆయన మొన్న
భీమవరంలో పోటీ చేస్తా, మేము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకున్నాం, ఇక మార్చేసి తెలుగు రాష్ట్ర సమితి పెట్టుకుంటా అన్నాడు. నేను చెప్పిన నువ్వు పార్టీ మార్చుకునే వరకు సమయం పట్టొచ్చు, కానీ నీ తెలంగాణ భవన్ అని ఏదైతే కట్టుకున్నావో దానికి తెలుగు భవన్ అని బోర్డు పెట్టు, ఎన్డీఏ నుంచి ఆ బోర్డును మేము బహుమతి ఇస్తాం, నువ్వు నీ చిత్తశుద్ధి నిరూపించుకో అని చెప్పి మేము సవాలు విసరడం జరిగింది. కానీ ఉలకలేదు పలకలేదు. ఇక హరీష్ రావు ఆటలో అరటిపండు ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ ఆటోలో అరటిపండు అయ్యాడు, హరీష్ రావును అరటి తొక్కను తీసేసినట్టు తీసి బయట పడేసి కిటికీలకెళ్ళి తప్ప ఇవాళ హరీష్ రావు ఎక్కడున్నాడో ఆయన అడ్రస్సే ఆయనకు లేదు. ఇక ఆమె కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. 20,000 కోట్లు ఇస్తే బీజేపీ కోటేస్తా, అసలు నరేంద్ర మోడీ గారు ఉన్నారా లేరా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకో మాట కూడా చెప్పింది, వాళ్ళ నాయన బోలాశంకరుడని. అవునమ్మా, నీ పాలిట బోలాశంకరుడే. ఎందుకంటే మీ బావకు చెరువులు ఇచ్చిండు దోసుకోవడానికి, మీ అన్నకు వాటర్ గ్రిడ్ ఇచ్చిండు కమిషన్లు కొట్టడానికి, నీకేమో బతుకమ్మ ఇచ్చిండు ఆడుకుంటాను ఆయన అన్నప్పుడల్లా 10 కోట్ల రూపాయలు ఇస్తుండు. మీకు మీ అన్నకు మీ బావకు అడిగిందాళ్ళు ఇస్తుంటే మీకు బోలాశంకర్ లాగానే కనిపిస్తాడు తల్లి. మాకు మాత్రం చేతిలో చిప్ప పెట్టిండు చిల్లర అడుక్కోమని చెప్పి తెలంగాణ బిడ్డల బతుకులు ఈ రోజు బిచ్చగాళ్ళలాగా మార్చిండు. మాకెందుకైతాడమ్మా బోలాశంకరుడు మీ నాయన అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా. ఇక కేటీఆర్ గురించి, ఆయన విదేశాలలో చదువుకొని వస్తే ఆయన తండ్రి ఏదో ఈయన చేయాలని చూస్తుండు. వెనకటికి ఎవరో ఒక ఆయన కొడుకు విదేశాలకు పోయి చదువుకొని వస్తే అక్కడ నౌకరు రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినో పెద్ద మనిషిని సలహా అడిగాడు, అయ్యా మా పిల్లోడు విదేశం పోయి చదువుకొచ్చిండు వాపసు వచ్చిండు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఏం చేయాలని. ఓ పెట్రోల్ బంక్ పెట్టుకోవయా, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళే వస్తారు పోపించుకుంటారు పైసలు ఇచ్చుకుంటారు మంచిగా మిగులుతుందని.